ఇప్పుడు ఓకే కదా? ఓకే సార్. ఓకే అమ్మా, గుడ్. కనపడుతుంది కదమ్మా? కనబడతాం సార్. ఓకే అమ్మా, వెరీ ప్లెజెంట్ గుడ్ మార్నింగ్. మనం నిన్న వచ్చి దీంట్లో డిస్కస్ చేసాం. ఓకే, స్టార్ట్ చేద్దాం ఇక. సో జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క ప్రయోజనాలు, అదేవిధంగా పరిమితులు గురించి, మన నష్టాల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు వచ్చి వాట్ ఈస్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రైవేట్ కంపెనీ అండ్ పబ్లిక్ కంపెనీ మా. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో పబ్లిక్ కంపెనీ అంటే ఏంటి, ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటి, వాటి మధ్య వ్యత్యాసాలు ఏ విధంగా ఉన్నాయి, ఓకేనా, మనం తెలుసుకున్నాం. అదేవిధంగా స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఎస్ సార్, షేర్ అవుతాను సార్. ఓకే, గుడ్. వినపడుతుంది కదా మనం చెప్పేది మీకు? వినిపిస్తాను సార్. వినపడుతుంది సార్. మధ్యలో చూడమ్మా. సో పబ్లిక్ కంపెనీ మా. సో మనకి పబ్లిక్ కంపెనీలో, ప్రైవేట్ కంపెనీ. సో ఫస్ట్ మన దేంతో స్టార్ట్ అవుతుందంటే సభ్యుల సంఖ్య, ఓకేనా. ఫస్ట్ నెంబర్ 1 సభ్యుల సంఖ్య మా. సో ప్రైవేట్ కంపెనీలో కనీస సభ్యుల సంఖ్య ఇద్దరు, లేదంటే ఇద్దరు, గరిష్టంగా ఎంతమంది ఉండొచ్చు అంటే 200 మందికి మించకూడదు. సో ప్రైవేట్ కంపెనీలో మనం స్థాపించాలంటే, ప్రైవేట్ కంపెనీలో సభ్యులు అంటే కంపెనీల చట్టం ప్రకారం మనకి నిర్దేశించినటువంటి సభ్యుల సంఖ్య కనీసం ప్రైవేట్ కంపెనీలు అయితే ఇరువురు అంటే ఇద్దరు నుంచి 200 మందికి మించరాదు, ఓకేనా. అదేవిధంగా పబ్లిక్ కంపెనీలో ఎంతమంది నుంచి ఎంతమందికి? 7 మెంబర్స్ నుంచి అన్లిమిటెడ్ సార్, ఎంతమంది అన్నా ఉండొచ్చు. సో కనీస సభ్యుల సంఖ్య 7 నుంచి గరిష్టంగా ఇక్కడ అపరిమితంగా ఎంతమంది అయినా ఉండవచ్చు పబ్లిక్ కంపెనీలో. అదేవిధంగా పబ్లిక్ కంపెనీలో మనకి ఎందుకంటే పబ్లిక్ కంపెనీ అనేది కంపెనీల చట్టం ప్రకారం మనకి ఒక ప్రజలు అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజలు పబ్లిక్ కంపెనీల పైన ఉన్నటువంటి నమ్మకం దృష్ట్యా మనకి వాటిని పెట్టుకొని, ఆ దృష్టిని అంటే ఆ నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీ చట్టం కూడా ఏం చేసిందంటే ఇటు ప్రైవేట్ కంపెనీలకి, పబ్లిక్ కంపెనీలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు, నిబంధనలు అనేటివి
రూపకల్పన చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ నియమాల నిబంధనల విషయంలో ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ వర్తిస్తాయి, పబ్లిక్ కంపెనీలో తక్కువ వర్తిస్తాయి. సో కాబట్టి మనకి సభ్యుల సంఖ్య కూడా ఇక్కడ మనకి సభ్యుల విషయంలో కూడా మనకి కనీస ఆంక్షలు అనేవి పెట్టడం జరిగింది. సో కనీసం ఇరువురు ఒక ప్రైవేట్ కంపెనీ స్థాపించడానికి ఆ, ఇ- ఇరువురు పార్టీలు ఉంటే ఇరువురు సభ్యులు ఉంటే చాలు. మాక్సిమం అనేది ఇక్కడ 200 మందికి మించకూడదు. ఓకేనా? ఇది 2013 కంపెనీల చట్టం ప్రకారం ఉన్నటువంటి సంఖ్య. నెక్స్ట్ పబ్లిక్ కంపెనీలు అయితే కనీసం 7 నుంచి గరిష్ట సభ్యుల సంఖ్యకు పరిమితి లేదు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా పరిచయ పత్రం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు కంపెనీని మూలధన సేకరణ కొరకి మనం ఏం చేయాలంటే పరిచయ పత్రాన్ని, సంస్థాపన పత్రం, పరిచయ పత్రం, అంటే అదేవిధంగా కంపెనీ నియమావళి. సో ఈ యొక్క పరిచయ పత్రాన్ని మనం ఎందుకు జారీ చేస్తాము అంటే ప్రజలకి వాటాలు జారీ చేసి, సో తద్వారా మనం మూలధన సేకరణ కొరకు పరిచయ పత్రం అనేది జారీ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఏ కంపెనీ అయితే ప్రజల వద్దకి మూలధన సేకరణకు వెళ్తుందో ఆ కంపెనీ అనేది పరిచయ పత్రం అనేది జారీ చేయడం జరుగుతుంది. ఆ పరిచయ పత్రం అనేది నోటీస్ రూపంలో అయినా ఉండొచ్చు, లేకపోతే లేకపోతే ఒక నోటీస్ రూపంలో కానీ, అదేవిధంగా ఆహ్వాన పత్రిక రూపంలో కానీ ఉండవచ్చును. సో అదేవిధంగా పబ్లిక్ కంపెనీ అయితే, ఇక్కడ ప్రైవేట్ కంపెనీ అయితే పరిచయ పత్రాన్ని జారీ చేసేటువంటి అధికారం ప్రైవేట్ కంపెనీకి లేదు ఎందుకంటే ప్రైవేట్ కంపెనీకి ఇక్కడ ప్రజలకి వాటాలను జారీ చేసి మూలధనాన్ని సమకూర్చవలసినటువంటి నిబంధన అనేది ఇక్కడ మనకి స్పష్టంగా కంపెనీల చట్టంలో పొందుపరిచింది. సో తద్వారా ప్రైవేట్ కంపెనీకి ఎటువంటి హక్కులు లేదు, ఎటువంటి అధికారాలు లేవు ప్రజల నుంచి మూలధనం సేకరించడానికి. అదే పబ్లిక్ కంపెనీ అయితే ప్రైవేట్ కంపెనీకి లేదు. పబ్లిక్ కంపెనీకి అయితే ఖచ్చితంగా ప్రజలకి పరిచయ పత్రాన్ని జారీ చేసి, సో తద్వారా మూలధన సేకరణ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వాటాల బదిలీ. ఓకేనా? సో వాటాల బదిలీ అనేది ఇక్కడ వాటాదారులు, ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు అయితే వాటాదారులు తమ వాటాలని బదిలీ చేయడానికి వీలు లేదు. ఓకేనమ్మా? అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? ఏమమ్మా? గుడ్. సార్. సో ఇక్కడ వాటాల బదిలీ అనే వాటాదారులు, ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో వాటాదారులు తమ వాటాలని ప్రైవేట్ కంపెనీలో ఉన్నటువంటి సభ్యులు కానీ వాటాదారులు కానీ తమ వాటాలని బదిలీ చేయడానికి వీలు లేదు. సో కాబట్టి ఇది ఒక నిబంధన అనేది మనకి ప్రైవేట్ కంపెనీలో వర్తిస్తుంది. అదే పబ్లిక్ కంపెనీలు అయితే వాటాదారులు తమ వాటాలను స్వేచ్ఛగా ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేసుకునేటువంటి అధికారం అనేది కలదు. సో కాబట్టి ఇక్కడ పబ్లిక్ కంపెనీలో మనకి స్వేచ్ఛగా ఒక వాటాదారు నుంచి మరొక వాటాదారునికి తమ వాటాలని అమ్మడం కానీ కొనడం కానీ జరుగుతుంది. సో తద్వారా బదిలీ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వ్యాపార ప్రారంభం. సో నమోదు పత్రాన్ని పొందిన వెంటనే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. సో మనం ఆల్రెడీ మీకు చెప్పాను నేను, కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ సర్టిఫికేట్ అంటారు. ఆ వ్యాపార ప్రారంభ ధ్రువపత్రము సంబంధిత రిజిస్టారు జారీ చేసిన వెంటనే వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు ప్రైవేట్ కంపెనీ అయితే. ఇక్కడ ఏంటంటే పబ్లిక్ కంపెనీలో వ్యాపార ప్రారంభ ధ్రువపత్రాన్ని పొందనిదే వ్యాపారాన్ని ప్రారంభించరాదు. ఇక్కడ ఏంటంటే జస్ట్ నమోదు పత్రం పొందితే చాలు. మనకి ప్రైవేట్ కంపెనీలు అయితే నమోదు పత్రం పొందితే చాలు. సో జస్ట్ రిజిస్టర్ అయిందంటే కంపెనీ రిజిస్టర్ అయ్యి మనకి ప్రారంభ ధ్రువపత్రం ఇస్తారు. సో నమోదు పత్రం, ఆ నమోదు రిజిస్ట్రేషన్, దాన్ని ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అంటారు, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. సో ఆ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అనేది చాలా అవసరం. సో దాన్ని ఏమంటారంటే నమోదు పత్రం అంటారు, కంపెనీ నమోదు పత్రం. ఆ నమోదు పత్రం పొందిన వెంటనే మనం ప్రైవేట్ కంపెనీ స్థాపించవచ్చు. కానీ ఇక్కడ నమోదు పత్రంతో పాటు వ్యాపార ప్రారంభ ధ్రువపత్రం అనేది రిజిస్టార్ నుంచి మనకి వచ్చిన తరువాత మాత్రమే మనం
వ్యాపారాన్ని ప్రారంభించవలసి ఉంటుంది ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీ అయితే. ఓకేనా. నెక్స్ట్ డైరెక్టర్ల సంఖ్య. సో డైరెక్టర్ల సంఖ్య. సో ఇక్కడ డైరెక్టర్లు కనీసం ప్రైవేట్ కంపెనీలు అయితే కనీసం ఇద్దరు డైరెక్టర్లు ఉండాలి. అదేవిధంగా పబ్లిక్ కంపెనీలు అయితే కనీసం ముగ్గురు డైరెక్టర్లు ఉండాలి. ఓకేనమ్మా. సో మనకి ప్రైవేట్ కంపెనీలు అయితే కనీసం ఇద్దరు డైరెక్టర్లు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా పబ్లిక్ కంపెనీలో కనీసం ముగ్గురు డైరెక్టర్లు ఉండాలి. సో కాబట్టి ఖచ్చితంగా మనకి డైరెక్టర్లు అనేది వాటాదారుల చేత ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. సో కంపెనీలో ఎవరికైతే మెజారిటీ వాటాలు ఉంటాయో వాళ్ళని మనం డైరెక్టర్లుగా ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ శాసనాత్మక సమావేశం. సో 6th వన్ చూడండి. ఎప్పుడు కానీ మనకి ప్రైవేట్ కంపెనీ అయితే సామాన్యంగా శాసనాత్మక సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు, లేకపోతే ఏర్పాటు చేయలేకపోవచ్చు. సో వాళ్ళకి రిలీఫ్ రిలాక్సేషన్ అయితే ఉంది. కానీ పబ్లిక్ కంపెనీ విషయంలో మాత్రం సో పబ్లిక్ కంపెనీలు అయితే ఖచ్చితంగా మనకి శాసనాత్మక సమావేశాన్ని ఏర్పాటు చేయవలను. సో మనకి ప్రతి సంవత్సరం ఏం చేయాలంటే సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఓకేనా. ఎందుకు అంటే రేపు అంటే కంపెనీకి సంబంధించినటువంటి కార్యకలాపాలకు కానీ, లేదంటే కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో కానీ ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే, అదేవిధంగా ఏదైనా శాసనాత్మకంగా ఏదైనా కంపెనీలో మార్చాలి అని అంటే ఖచ్చితంగా మనకి శాసనాత్మక సమావేశం అనేది చాలా అవసరం. సో కాబట్టి జనరల్గా అయితే ప్రైవేట్ కంపెనీలు అయితే ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఖచ్చితంగా పబ్లిక్ కంపెనీ ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ కనీసపు చందామా. సో కనీసపు చందాతో నిమిత్తం లేకుండా వాటాలను కేటాయించవచ్చు. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏంటంటే కనీసపు చందా అనేది కనీసపు చందా అనేది మనకి ఇప్పుడు సపోజ్ మనం ఏం చేస్తామంటే వాటాలను జారీ చేస్తామా. వాటాలని జారీ చేస్తే మనకి కనీసపు చందా అనేది వసూలు అవ్వాలి. అంటే ప్రజలకి వాటాలను జారీ చేస్తే ఇప్పుడు 100 వాటాలు జారీ చేసాం అనుకోండి, ఆ 100 వాటాల్లో కనీసం మనకి ఒక 75% అన్నా మనకి కనీసపు చందా అనేది 20% 30% అన్న మన కనీసపు చందా అనేది వసూలు అవ్వాలి. ఇప్పుడు 100% అనుకోండి, 100%లో కనీసం ఒక 25%, సో 25% మనకి కనీసపు చందా అనేది వసూలు అవ్వాలి. సో ఆ కనీసపు చందా అనేది వసూలు కాకపోతే మనం ఇక్కడ నిర్ణీత సమయంలో మనం ఏం చేయాలంటే వాటాలను కూడా కేటాయించరాదు. సో కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మనకి ప్రైవేట్ కంపెనీలు అయితే కనీసపు చందాతో కూడా అవసరం లేదు. సో అవసరం లేకుండానే మనం ఏం చేయొచ్చు అంటే వాటాలను జారీ చేసేయచ్చు, వాటాలని కేటాయించవచ్చు. కానీ పబ్లిక్ కంపెనీల విషయంలో మాత్రం అది కూడా నిర్ణీత సమయంలో 90 రోజుల్లోగా. సో 90 రోజుల్లోగా వాటాలని 90 రోజుల్లోగా మనకి కనీసపు చందా మినిమం సబ్స్క్రిప్షన్ అంటారు. సో కనీసపు చందా అనేది వస్తేనే మనకి వాటాలని కేటాయించడం జరుగుతుంది. ఎవరికి ఎన్ని వాటాలు ఎన్ని అనేసి. ఓకేనమ్మా, అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుంది సార్. నెక్స్ట్ కంపెనీ పేరు. ఓకేనా, కంపెనీ పేరు. సో కంపెనీ పేరు చివర ఇఫ్ ఇన్ కేస్ ప్రైవేట్ కంపెనీ. సో ప్రైవేట్ కంపెనీ అయితే పేరు చివర ఏమని పెట్టాలి అని అంటే పేరు ప్రైవేట్ లిమిటెడ్ అని ఉండవలను. అదేవిధంగా పబ్లిక్ లిమిటెడ్ అయితే పబ్లిక్ కంపెనీ అయితే పేరు చివర లిమిటెడ్ అనే పేరు అయితే పెట్టవలను. ఇది కంపల్సరీ మా. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ప్రైవేట్ కంపెనీ అయితే మీరు ఎక్కడ చూడండి, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని పెడతారు, అంటే ప్రైవేట్ లిమిటెడ్ అని పెడతారు. ఇప్పుడు కొన్ని చూడండి లిమిటెడ్ అంటే ఇప్పుడు సహకార బ్యాంకులు కానీ, అదేవిధంగా సహకార బ్యాంకులు అని చూడండి, సహకార బ్యాంకు కోఆపరేటివ్ లిమిటెడ్ అని చెప్పంటారు, అది వేరు. నెక్స్ట్ లిమిటెడ్ అంటే మీరు ఎక్కడ చూడండి బిఎస్ఎన్ఎల్, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ తీసుకోండి, భారత్ సంచార్ నిగమం లిమిటెడ్. సో ఇట్ ఈస్ ఎ పబ్లిక్ కంపెనీ, ఇట్ ఈస్ ఎ పబ్లిక్ టెలికాం కంపెనీ. సో ప్రజలకు సంబంధించినటువంటి టెలికాం కంపెనీ, అది గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. ఇవైతే ప్రైవేట్ సంబంధించినటువంటి
కంపెనీలు కాబట్టి ప్రైవేట్ ఆధీనంలో ఉంటుంది, అంటే ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఇండివిజువల్స్లో, కాబట్టి పేరు చివరి వచ్చి ప్రైవేట్ కంపెనీ అయితే ప్రైవేట్ లిమిటెడ్ అని, పబ్లిక్ కంపెనీ అయితే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అర్హత వాటాలమ్మా. సో డైరెక్టర్గా ప్రైవేట్ కంపెనీలు అయితే డైరెక్టర్గా ఉండడానికి అర్హత వాటాలు అవసరం లేదు. సో ఎవరికైతే ఏ వ్యక్తినైనా ఆ, సూచనప్రాయకంగా లేకుంటే ఏకాభిప్రాయంగా మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్టర్లని నియమించుకోవచ్చు, అంటే డైరెక్టర్గా నియమించుకోవచ్చు. ఇక్కడ డైరెక్టర్గా ఉండడానికి వాళ్ళకి ఎటువంటి అర్హత వాటాలు అనేది లేదు. సో కానీ ఇక్కడ పబ్లిక్ కంపెనీలో అయితే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో అయితే ఖచ్చితంగా డైరెక్టర్గా ఉండడానికి అర్హత వాటాలు అనేది అవసరం. సో ఎవరికైతే వాటాలు ఎక్కువ ఉంటాయో ఎవరికైతే వాటాలు ఎక్కువ ఉంటాయో అవి వాటాలతో పాటు ఆ వ్యక్తి పరంగా అన్ని అర్హతలు అనేది చూస్తారు. సో అర్హతల విషయంలో కానీ, విద్యా అర్హతలు కానీ, అనుభవంలో కానీ, అదేవిధంగా ఆ, సార్ సౌండ్ దగ్గర ఏం పిల్లలు సార్ బలంగా సౌండ్ వినిపించలేదా? ఇప్పుడు ఓకేనా? స్లోగా వస్తుంది సార్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వినిపిస్తాను సార్. అలాగే ఉంది సార్. హేమంత్ ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వినిపిస్తాను సార్. ఓకే. సో కాబట్టి మనకి కంపెనీ పేరైతే అది అర్హత వాటాలు అంటే ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్గా ఉండడానికి కనీస అర్హత వాటాలు అనేది ఇక్కడ లేదు. సో డైరెక్టర్గా ఎవరైతే ఉండాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని డైరెక్టర్గా మనం నియమించుకోవచ్చు ప్రైవేట్ కంపెనీలో. కానీ పబ్లిక్ కంపెనీలో మాత్రం ఖచ్చితంగా డైరెక్టర్లుగా నియమించడానికి, డైరెక్టర్లుగా ఉండడానికి అర్హత వాటాలు అనేది ఉంటాయి. అర్హత వాటాలు కూడా అది నిర్దేశించినటువంటి కంపెనీల చట్టంలో నిర్దేశించినటువంటి అర్హత వాటాల మేరకు అది డైరెక్టర్గా ఉండడానికి, నియమించడానికి అనేది చాలా అవసరం అవుతుంది మా. సో కాబట్టి మీరు ఎక్కడి నుంచి చూడండి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు అయితే మనం ఒకసారి పరిశీలించినట్లయితే అర్హత వాటాలు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎవరికైతే వాటాదారులలో ఎవరికైతే ఎక్కువ వాటాలు కలిగి ఉంటాయో ఆ వ్యక్తిని డైరెక్టర్గా మనం నియమిస్తాం, డైరెక్టర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ డైరెక్టర్ల పదవి విరమణ. ఇక్కడ చూడండి మనకి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అయితే డైరెక్టర్లు రొటేషన్ పద్ధతిలో విరమణ చేయవలసిన అవసరం లేదు. సో డైరెక్టర్లు ఏమంటే తర్వాత ఒకళ్ళు రొటేషన్ పద్ధతిలో వాళ్ళు ఏంటంటే ఒకే డైరెక్టర్గా మనం కొనసాగించవచ్చు. వాళ్ళు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఏం చేయాలంటే రొటేషన్ పద్ధతిలో మనం డైరెక్టర్లు నియమించవలసినటువంటి అవసరం కూడా లేదు. అదేవిధంగా విరమణ కూడా చేయవలసినటువంటి కూడా అవసరం లేదు. సో ఒకే వ్యక్తిని మనం ఏం చేస్తామంటే డైరెక్టర్గా నియమించడం జరుగుతుంది. ఆ వ్యక్తి కంటిన్యూ అవుతూ ఉంటాడు ప్రైవేట్ కంపెనీలో. కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో మాత్రం ఏటా 3వ వంతు డైరెక్టర్లు రొటేషన్ పద్ధతిలో పదవి విరమణ చేయవలను. అంటే ప్రతి సంవత్సరంకి ఒకసారి కనీసం 3వ వంతైనా కనీసం డైరెక్టర్లు ఏం చేయాలంటే రొటేషన్ పద్ధతిలో ప్రతి సంవత్సరం పదవి విరమణ చేస్తూ ఉండాలి. ఓకేనమ్మా? అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. సార్ నెక్స్ట్ శాసనాత్మక సమావేశం అంటే చెప్పండి సార్. శాసనాత్మక సమావేశం అంటే కంపెనీ స్థాపించినటువంటి సమయంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. దాన్ని శాసనాత్మక సమావేశం అంటారు. అంటే మనకి శాసనాత్మక సమావేశం అనేది ఏదైనా కంపెనీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు కానీ, లేదంటే కంపెనీకి సంబంధించినటువంటి నిబంధనల రూపకల్పన విషయంలో కానీ ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి అని అంటే ఖచ్చితంగా ఆ సమావేశం అనేది అవసరం అవుతుంది. ఆ సమావేశం ద్వారా ఏం చేస్తారంటే ఏదైనా కంపెనీ కార్యకలాపాలకు సంబంధించి కానీ, నిర్ణయాలు తీసుకోవడంలో కానీ దాంట్లో జరుగుతుంది. సో ఆ సమావేశంలో జరగాలి. ఎందుకంటే ఆ సమావేశంలో 2/3 మెజారిటీ అనేది మనకు వచ్చిన తర్వాతనే ఆ సమావేశంలో ఏం చేస్తారంటే తీర్మానాలని ప్రవేశపెట్టి ఆ తీర్మానాలను ఏకగ్రీవం చేసి సో తద్వారా ఒక శాసనంగా ఏర్పడడం జరుగుతుంది. ఆ శాసనం అనేది ఆ కంపెనీలో కార్యకలాపాల విషయంలో అమలు అనేది జరుగుతుంది. సో దాన్ని శాసనాత్మక సమావేశం అని చెప్పంటారు.
ఓకేనా? నెక్స్ట్ డైరెక్టర్ల వయోపరిమితిమా. డైరెక్టర్ల వయోపరిమితి అంటే డైరెక్టర్లుగా నియమితుల నియమితులకు ఎటువంటి వయోపరిమితి లేదు. ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్లుగా నియమించడానికి వాళ్ళకి ఇంత వయోపరిమితి ఉండాలి, ఇంత ఏజ్ ఉండాలి, ఇంత అనుభవం ఉండాలని ఏం లేదు. సో వాళ్ళు ఎవరైనా సరే మనం డైరెక్టర్లుగా నియమించడానికి ఇక్కడ ఎటువంటి వయో పరిమితి అనేది లేదు. అతను 50 ఏళ్ళైనా కావచ్చు, 60 ఏళ్ళైనా కావచ్చు, లేకపోతే ఎంతైనా కావచ్చు, అతన్ని మనం డైరెక్టర్గా నియమించుకోవచ్చు. ఇక్కడ పబ్లిక్ కంపెనీలు అయితే డైరెక్టర్ల వయో పరిమితి 65 సంవత్సరాలకు మాత్రమే ఉంటుంది. ఆ వయసు మించితే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అవుతుంది. చూడండి అది కూడా. ఇక్కడ మనకి పబ్లిక్ కంపెనీలో డైరెక్టర్ల వయో పరిమితి అనేది కనీసం 60 సంవత్సరాలకు మాత్రమే పెట్టారు. పబ్లిక్ కంపెనీలు అయితే డైరెక్టర్లకు వయో పరిమితి అంతే 65 సంవత్సరాల వరకు వాళ్ళ డైరెక్టర్లు కొనసాగవచ్చు. ఆ తర్వాత కానీ వయసు మించింది అనుకోండి, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి అనేది పొందాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందితేనే మనకి ఆ డైరెక్టర్లు ఆ వ్యక్తి కంపెనీ ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీలో డైరెక్టర్గా కొనసాగడానికి అర్హత అనేది ఉంటుంది. అనుమతి లేదనుకోండి, అతన్ని పదవీరణ చేపించి వేరే వ్యక్తిని నియమించవలసి ఉంటుంది ప్రతి ఏటా. ఓకేనా? ప్రతి సంవత్సరం అలా జరుగుతుంటుంది. నెక్స్ట్ వార్షిక నివేదికను సమర్పించుట. వార్షిక నివేదిక అంటే మా ఐడియా ఉంది ఎవరికైనా? వార్షిక నివేదిక అంటే ఏమన్నా వార్షిక నివేదిక. సో వార్షిక నివేదిక అంటే ఏ విధంగా సమర్పిస్తారంటే చూద్దాం. సో రిజిస్ట్రార్కు అందజేసే వార్షిక నివేదికతో పాటు ఆస్తి అప్పుల పట్టిని జతపరిస్తే చాలు. లాభ నష్టాల ఖాతాను జతపరిచినటువంటి అవసరం లేదు. వార్షిక నివేదికలు అంటే ఫైనల్ అకౌంట్స్ అంటే ఫినాన్షియల్ రిపోర్ట్స్ అంటారు. ఓకేనా? ఫినాన్షియల్ రిపోర్ట్స్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఆర్థిక నివేదికలు అంటారు తెలుగులో. వర్తక ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి, వీటినే ఆర్థిక నివేదికలు అంటారు. ఈ నివేదికలని అది దీంతో పాటు ఆడిట్ రిపోర్ట్ కూడా అంటారు. ఆడిట్ నివేదిక అది కూడా మనం ఏం చేయాలి? ప్రతి సంవత్సరము మన రిజిస్టార్కి వార్షిక నివేదిక అంటే ఆర్థిక నివేదికతో పాటు ఆడిట్ రిపోర్ట్ను కూడా మనం జతపరిచి దాంతోపాటు ఆస్తి అప్పుల పట్టిని కూడా జతపరిస్తే సరిపోతుంది. ఇక్కడ లాభ నష్టాల ఖాతాని అదేవిధంగా వర్తక ఖాతాని జతపరచాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ పబ్లిక్ కంపెనీలు అయితే ఖచ్చితంగా వార్షిక నివేదికతో పాటు ఆస్తి అప్పుల పట్టిని, లాభ నష్టాల ఖాతాను జతపరచవలను. చూడండి, మనకి ఇక్కడ ఎవరైతే పబ్లిక్ కంపెనీ అయితే ఏ పబ్లిక్ కంపెనీ అయితే ఉందో ఆ పబ్లిక్ కంపెనీ ప్రతి సంవత్సరానికి ఒకసారి మనకి ఏం చేయాలి? ప్రతి సంవత్సరం ఆ కంపెనీలో జరిగినటువంటి ఆర్థిక వ్యవహారాలని మదింపు చేసి తద్వారా మనం ఏం చేస్తున్నాం? ఖాతాలని నిర్వహిస్తున్నాం, పుస్తకాలను నిర్వహిస్తున్నాం. ఆ పుస్తకాలని మనం చివరిగా మన ఏ రూపంలో అంటున్నా? ఫైనల్ అకౌంట్స్, ముగింపు లెక్కలు. ఆ ముగింపు లెక్కల్లో ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే వార్షిక నివేదికలు అంటారు. అకౌంటింగ్ వార్షిక నివేదికలు, వర్తక ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి, ఈ మూడింటిని తయారు చేసి వాటాదారులకి, ప్రభుత్వానికి, రిజిస్ట్రార్కి, అదేవిధంగా రుణదాతలకి, విత్త సంస్థలకి, వీళ్ళకి సమర్పించవలను. ప్రజలకు కూడా సమర్పించవలసి ఉంటుంది. అర్థమైందమ్మా ఇది? ఏమ్మా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, గుడ్. నెక్స్ట్ డైరెక్టర్ల అంగీకారం. సో ఈ కంపెనీ నమోదుకు డైరెక్టర్లు లిఖితపూర్వక అంగీకార పత్రం రిజిస్ట్రార్కు పంపడం అవసరం లేదు. చూడండి, ఒకవేళ మనం ప్రైవేట్ కంపెనీని నమోదు చేయాలి అనుకోండి, ఇన్కార్పొరేషన్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలి అంటే నమోదు చేయాలంటే డైరెక్టర్లు లిఖితపూర్వకంగా, రాతపూర్వకంగా అంగీకార పత్రం కూడా రిజిస్ట్రార్కి ఇవ్వాల్సినటువంటి కూడా అవసరం లేదు. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు? నేరుగా కంపెనీ నమోదు అవుతానే మనం కంపెనీని స్థాపించుకోవచ్చు. ఇక్కడ
ఎక్కడ మనకి పబ్లిక్ కంపెనీలో. ఈ కంపెనీ నమోదుకు డైరెక్టర్లు లిఖితపూర్వక అంగీకార పత్రం రిజిస్ట్రార్‌కు పంపవాలి. సో, ఖచ్చితంగా ఖచ్చితంగా మనకి కంపెనీ పబ్లిక్ కంపెనీని రిజిస్టర్ చేయాలి అంటే, నమోదు చేయాలి అంటే డైరెక్టర్లు లిఖితపూర్వకంగా, రాతపూర్వకంగా అంగీకార పత్రం అనేది రిజిస్ట్రార్‌కి పంపవలను. అలా పంపలేదనుకోండి కంపెనీ నమోదు అనేది కాదు. నెక్స్ట్ డైరెక్టర్ల పారితోషికం. ఓకేనా? డైరెక్టర్ల పారితోషికం. సో, ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్లకు, ఇతర నిర్వహణ అధికారులకు ఎంతైనా పారితోషికం ఇవ్వవచ్చును. సో, చూడండి ప్రైవేట్ కంపెనీలో అయితే డైరెక్టర్లకు కానీ, ఆ సంస్థలు పనిచేసేటువంటి నిర్వాహకులకు కానీ, ఉద్యోగులకు కానీ ఎంతైనా పారితోషికం ఇవ్వవచ్చును. కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో కంపెనీ నికర లాభంలో 11% మించి పారితోషికాలు ఇవ్వకూడదు. చూడండి, కంపెనీ ఇప్పుడు రూ. 100 నికర లాభం ఆర్జించింది అనుకోండి, రూ. 100 నికర లాభం వచ్చింది. ఆ రూ. 100లో రూ. 11 మాత్రమే ఇక్కడ వాళ్ళకి డైరెక్టర్లకు కానీ, నిర్వాహకులకు కానీ పారితోషికం అనేది ఇవ్వాలి. అంతేగాని రూ. 20, రూ. 20, రూ. 30 అట్లా ఇవ్వకూడదు. సో, కాబట్టి ఎంతైతే నికర లాభం వస్తుందో అంతలో 11% మాత్రమే వీళ్ళకి పారితోషికాలు అనేది ఇవ్వాలి. నెక్స్ట్ డైరెక్టర్ల రుణాలమ్మా. సో, డైరెక్టర్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా రుణము ఇవ్వవచ్చును. చూడండి, ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిస్తూ వాళ్ళకి అనుమతి లేకుండా రుణం అనేది వాళ్ళకి రుణం అనేది ఇచ్చేటువంటి అవకాశం అనేది ఇక్కడ మనకి ఉన్నది. సో, కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్లకు వాళ్ళ ఎవరి అనుమతి లేకుండా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా వాళ్ళకి తగిన స్థాయిలో రుణాలు అనేటివి మంజూరు అనేది చేయవచ్చును. అదేవిధంగా ఇక్కడ పబ్లిక్ కంపెనీలో చూడండి, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా డైరెక్టర్లకు రుణము ఇవ్వరాదు. చూడండి, ఆ డైరెక్టర్లు ఉన్నారు అంటే ఒక కంపెనీలో వాళ్ళకి ఏదైనా రుణం కావాలి అనుకోండి, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొనే వాళ్ళు రుణం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ నియమావళి అవసరం. సో, కంపెనీ నియమావళి అవసరం. సో, ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో నియమావళిని తయారు చేసి తప్పనిసరిగా రిజిస్ట్రార్కు దాఖలు చేయవలను. సో, ఖచ్చితంగా చూడండి, ఇక్కడ కంపెనీల చట్టంలో ప్రైవేట్ కంపెనీకి కంపెనీ నియమావళిని ఖచ్చితంగా తయారు చేసి తప్పనిసరిగా రిజిస్ట్రార్కి దాఖలు చేయాలి. సో, వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే అప్పుడు ప్రైవేట్ కంపెనీ తన కార్యకలాపాలను చేయడానికి, అమలుపరచడానికి ఆస్కారం అనేది ఉంటుంది. నెక్స్ట్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో చూద్దాం. నియమావళిని తయారు చేసి రిజిస్ట్రార్కు దాఖలు చేయవలసినటువంటి అవసరం లేదు. కంపెనీల చట్టంలో షెడ్యూల్ 1 కింద ఉన్న టేబుల్ ఏను నియమావళిగా ఉపయోగించుకోవచ్చును. వీళ్ళకి ఒక ఆప్షన్ ఉంది పబ్లిక్ లిమిటెడ్ వాళ్ళకి, పబ్లిక్ కంపెనీస్కి. సో, నియమావళిని వీళ్ళు సొంతంగా తయారు చేసి రిజిస్ట్రార్కి సమర్పించాల్సినటువంటి అవసరం లేదు. కానీ కంపెనీల చట్టంలో షెడ్యూల్ 1 కింద సూచించినటువంటి టేబుల్ ఏను నియమావళిగా పబ్లిక్ కంపెనీలు ఉపయోగించుకునేటువంటి అధికారం అనేది కంపెనీల చట్టం మనకి కల్పించింది. ఓకేనమ్మా? అర్థమైందా? అర్థమైందమ్మా? హేమంత్, అర్థమైందా హేమంత్? అర్థమైంది సార్. నెక్స్ట్ వచ్చి తీర్మానం కూడా చాలా అవసరం. అందరి డైరెక్టర్లు ఎన్నికకు ఒకే తీర్మానం చేయవాలని. చూడండి, ప్రైవేట్ కంపెనీలు అయితే ఎవరినైనా డైరెక్టర్లను డైరెక్టర్గా ఎన్నుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఒకే రకమైనటువంటి తీర్మానం చేయవలను. అది కూడా ఏకాభిప్రాయంతో ఉండాలి. ఆ తీర్మానం కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అలా ఉంటేనే ఆ డైరెక్టర్ని
నియమించడం జరుగుతుంది, ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ పబ్లిక్ కంపెనీల విషయానికి వస్తే ప్రతి డైరెక్టర్ ఎన్నికకు ప్రత్యేకంగా ఒక తీర్మానం చేయవలను. చూడండి, పబ్లిక్ కంపెనీలో ప్రతి డైరెక్టర్కి ముగ్గురు డైరెక్టర్లు అని చెప్పాం కనీసం. సో ముగ్గురు డైరెక్టర్లు ఉండాలి కాబట్టి ముగ్గురికి మూడు రకాలుగా ప్రత్యేకంగా ఒక్కొక్క తీర్మానం అనేది చేయవలను. సో ఆ డైరెక్టర్ సంబంధించి అర్హతలు ఉన్నాయి, అర్హత వాటాలు ఎంత, అతని పేరు, చిరునామా, ఇది మొత్తం అతనికి సంబంధించిన అన్ని వివరాలు ఆ తీర్మానంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో కాబట్టి ఫైనల్గా ఈ డైరెక్టర్ని నియమించడానికి తీర్మానం చేస్తున్నాము అని అందరూ సమ్మతించి సంతకాలు చేస్తే అప్పుడు తీర్మానం అవుతుంది. సో కాబట్టి అప్పుడు ఆ డైరెక్టర్గా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వాటాల జారీ. సో ఈక్విటీ వాటాలను, ఆధిక్యపు వాటాలను, విలంబిత వాటాలను జారీ చేయవచ్చును. చూడండి, ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు అయితే ఈక్విటీ వాటాలు కానీ, అదే ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ మనం ఏం చేయొచ్చు అంటే జారీ చేయొచ్చు. సో ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలు, విలంబిత వాటాలు. సో ఇక్కడ ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి జారీ చేసేటువంటి అధికారం అనేది ఉంది. కానీ పబ్లిక్ కంపెనీలో ఈక్విటీ వాటాలను, ఆధిక్యపు వాటాలను మాత్రమే జారీ చేయవలను. సో ఈక్విటీ వాటాలను, ఆధిక్యపు వాటాలను మాత్రమే జారీ చేయవలను. విలంబిత వాటాలను జారీ చేసేయడానికి అధికారం లేదు పబ్లిక్ కంపెనీస్కి. సో కాబట్టి ఇక్కడ ఎవరు నిజమైనటువంటి కంపెనీకి నిజమైనటువంటి యజమానులు ఎవరు అంటే ఈక్విటీ వాటాదారులే అని చెప్తారు. సో ద ఓనర్షిప్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ రియల్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. సో కాబట్టి ఈక్విటీ వాటాదారులు ఇక్కడ కంపెనీకి నిజమైనటువంటి యజమానులు. నెక్స్ట్ లాస్ట్ వన్ కోరమ్మ. కోరం అంటే మనకు తెలుసు, అంటే ఇప్పుడు ఇక్కడ కనీసం అంటే కోరం సంఖ్య వచ్చి 2, కోరం సంఖ్య వచ్చి 5. సో ఏ సమావేశానికైనా కనీస హాజరు సంఖ్య అంటాం కదా, కనీస మెజారిటీ సంఖ్య. కాబట్టి కోరం దాన్ని ఏమంటారంటే కోరం అంటారు. ఆ కోరం అనేది ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు అయితే మినిమం అంటే కనీస మొత్తంగా 2, పబ్లిక్ కంపెనీలు అయితే 5 ఉండాలి. సో 5 ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా కానీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా వార్షిక సర్వసభ్య సమావేశం అనేది వార్షిక సర్వసభ్య సమావేశం అంటారు. మనం ఇంకోటి కూడా రాయొచ్చు, మనం వార్షిక సర్వసభ్య సమావేశం. సో వార్షిక సర్వసభ్య సమావేశం అనేది ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేయవచ్చు, లేకపోతే చేయవలసినటువంటి అవసరం కూడా లేదు. కానీ పబ్లిక్ కంపెనీ విషయం మాత్రం ఖచ్చితంగా వార్షిక సర్వసభ్య సమావేశాన్ని యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అంటారు. సో అది ఖచ్చితంగా మనం ప్రతి సంవత్సరం అనేది కంపెనీ అనేది ఏర్పాటు చేయాలి. సో ఏర్పాటు చేసి ఆ కంపెనీలో ఉన్నటువంటి సభ్యులందరికీ, వాటాదారులందరికీ ఆ కంపెనీ గురించి నివేదికలు అనేది జారీ చేసి ఆ కంపెనీ గురించి ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వ్యక్తపరచడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది మీకు ఇది కాన్సెప్ట్ అర్థమైందమ్మా? ఇది అర్థమైందా హేమంత్? మీకు అందరికి అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఓకే, గుడ్ మా. నెక్స్ట్ ఇంకొకరికైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. కోరం ఒకసారి చెప్పండి సార్. కోరం అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు ఏదైనా కానీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే హాజరు సంఖ్యను ఏమంటారంటే కోరం అంటారు. అంటే కనీస హాజరు సంఖ్యను ఏమంటారంటే కోరం అంటారు. ఆ కనీస సభ్యుల సంఖ్య ఏమంటారు కోరం. ఓకేనా? ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు అయితే కనీసం 2 ఉండాలి. అదేవిధంగా పబ్లిక్ కంపెనీ అయితే కనీసం 5 సభ్యులైనా ఉండాలి. సో మినిమం కోరం అంటారు దాన్ని, మినిమం కోరం. ఓకేనా? కోరం అంటది ఎవరైతే సర్వసభ్య సమావేశాలకి హాజరయ్యేటువంటి కనీస సభ్యుల సంఖ్యనే కోరం అంటారు. ఓకేనా? ఓకే సార్.
ఓకేనమ్మా? ఓకే సార్.